హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ట్రూ బ్యాలెన్స్ సంబంధించి ట్రూ బ్యాలెన్స్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ యాప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో మనకు లోన్ ఎంత అమౌంట్ ఇస్తారు, టెన్యూర్ ఎలా ఉంటుంది, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, మనం ఎంత లోన్ అమౌంట్ తీసుకుంటే ఎంత వడ్డీ పడుతుంది, దీని క్యాలిక్యులేషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ సహా ఈ ట్రూ బ్యాలెన్స్ లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ట్రూ బ్యాలెన్స్ యాప్ ద్వారా మనకు ₹1000 నుంచి ₹1,25,000 వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెన్యూర్ వచ్చేసి 3 months నుంచి మనకు 12 months టెన్యూర్ అయితే ఉంటుంది. తర్వాత వడ్డీ రేట్ వచ్చేసి 60% నుంచి 154% వరకు ఉంటుంది. చాలా ఎక్కువ వడ్డీ రేటు. మీరు ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే మీరు లోన్ తీసుకోండి, లేదంటే లేదు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹10,000 మీరు లోన్కి అప్లై చేశారనుకోండి. 3 months టెన్యూర్కి ఇక్కడ మనకు 2.4% పర్ మంత్, నెలకు 2.4% అనమాట. అంటే సంవత్సరానికి వచ్చేసి 28.8% అయితే అవుతుంది. సో మనకి ₹2 అంటే 24% అంటే ₹2 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో దీనిలో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, 6% ప్రాసెసింగ్ ఫీజు. అంటే మీరు తీసుకున్న అమౌంట్లో 6% అంటే ₹600. జిఎస్టీ వచ్చేసి 18% ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజు జిఎస్టీ రెండు కలిపితే ₹708 అయితే ఉంటుంది. తర్వాత వడ్డీ రేట్ చూస్తే మనకు చెప్పుకున్నాం 12.4% పర్ మంత్ అనేసి. సో ఇక్కడ చూడండి, మనకి ఈఎంఐ మనం ఎంత కట్టాలి అనేది చూస్తే మనకు టోటల్గా మనం నెల కట్టాల్సిన ఈఎంఐ వచ్చేసి మనకు 3 months ఈఎంఐ కదా, ₹3,492 అయితే కట్టాలి. సో మనం ₹10,000 లోన్ తీసుకుంటే మనము నెల ₹3,492 కడితే మనకు నెలకు ₹3,492 అంటే 3 నెలలకు వచ్చేసి ₹10,470 అయితే కడతాం. సో మనకు వడ్డీ వచ్చేసి ₹477 ఎక్స్ట్రా పడుతుంది. మనం తీసుకున్న 10,000కు వడ్డీ వచ్చేసి ₹477. అదేవిధంగా ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టేది కదా, ₹708. సో మనం ₹10,000 లోన్కి అప్లై చేసుకుంటే మనం టోటల్గా ఈ ప్రాసెసింగ్ ఫీజు జిఎస్టీ అంతా కలిపితే మనకు ₹11,185. అంటే మనం ₹10,000 తీసుకుంటే మనకు వచ్చేసి ₹1,185 అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతుంది అనమాట. అంటే ఇంట్రెస్ట్తో కలిపి ప్రాసెసింగ్ ఫీజు అంతా కలుపుకొని మనకి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇన్క్రీడ్ ఫైనాన్స్ సర్వీసెస్ అనేసి, తర్వాత గ్రో మనీ క్యాపిటల్ అనేసి, ముత్తూర్ ఫైనాన్స్ వాళ్ళు, బ్రిటీ, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ వాళ్ళు వీళ్ళతో ట్రూ బ్యాలెన్స్ యాప్తో మనకు లింకప్ అయి ఉంటాయి అనమాట. సో దీనిలో ఫీచర్స్ చూస్తే మనం చెప్పుకున్నాము 1000 నుంచి 1,25,000 వరకు 100% డిజిటల్. తర్వాత మీరు 24/7 ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు అనమాట. లో ప్రాసెసింగ్ ఫీజు, టెన్యూర్ లాంగ్ టెన్యూర్, అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేటు. తర్వాత ఇక్కడ ఇండియా లెవెల్లో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. పాన్ ఇండియా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఫస్ట్ మీరు ట్రూ బ్యాలెన్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసి లాగిన్ అయ్యి ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత కేవైసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇన్స్టాంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందనుకోండి, లోన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.